ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. మొబైల్కు లింకులు పంపించి అకౌంట్లలో డబ్బులు మాయం చేస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అలాంటి ఘటన వెలుగు చూసింది. ఓ సైబర్ కేటుగాడు ట్రాన్స్కో లైన్ మెన్ ను బురిడి కొట్టించాడు. అకౌంట్లో డబ్బులు కొట్టేశాడు. లబోదిబోం అంటూ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు ఆ బాధితుడు. వేములవాడకు చెందిన భాస్కర్ గంగాధర మండలం బురుగుపల్లి ట్రాన్స్కో లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. అయితే అతని ఫోన్ కు ఓ లింక్ వచ్చింది. అది ఏంటో అని క్లిక్ చేయగా అకౌంట్లో నుండి డబ్బులు కట్ అయ్యాయి. ఆయన అకౌంట్ కు హ్యాక్ చేసి 13 లక్షల రూపాయలు కొట్టేశారు కేటుగాళ్లు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నా ఫస్ట్ తారీఖు నుంచి నా జీతం పడ్డ నుంచి డబ్బులు హ్యాక్ అయినాయి. వాళ్ళు హ్యాక్ చేసి నా హెచ్డిఎఫ్సి అండ్ యూనియన్ బ్యాంకు అకౌంట్ నుంచి 13 లక్షల రూపాయలు మొత్తం జీరో చేసిర్రు. దానికి నేను సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేసినాను. దానికి మీరు కొంచెం బాధ్యత తీసుకొని దానికి చర్య తీసుకోవాలని నా బాధ్యతగా కోరుతున్నాను. ఎలా పోయినాయండి మీరు డబ్బులు? అంటే ఎట్లా? డబ్బులు ఏదో ఏపీకే ఫైల్ ఓపెన్ అయింది, అనుకోకుండా చేసినాము. అందుకొరకే దానికి కొంచెం తగు చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు కొంచెం ఇప్పించగలరని నా మనవి.